చదరపు అడుగు సుమారు 10,000 రూపాయలతోటి నిర్మాణం చేశాము. ప్రపంచ స్థాయి మేము రాజధాని నిర్మాణం చేపడతా ఉన్నాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న గురిసిన కేవలం 1 సెంటీమీటర్లు లేదా 2 సెంటీమీటర్ల వానకే ఈ విధంగా పూర్తిగా బిల్డింగులన్నీ కూడా లీకులమయమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి, ఉన్న వాస్తవాలను ప్రపంచానికి చెప్పడానికి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మీడియా అందరం కూడా కలిసి లోపలికి వెళ్ళి ఉన్న వాస్తవాలను బయటికి చూపిద్దాము అని అంటే కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా ఈ రోజున ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ గారి ద్వారా మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగా, ఇప్పుడు ఏమంటే మరి మమ్మల్ని ఎలవ్ చేస్తారంటే మేము ఒక్క ఎమ్మెల్యేని మాత్రం ఎలవ్ చేస్తాం, మీడియాని మాత్రం ఎలవ్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆయన మాకు ఆర్డర్స్ ఉన్నాయండి అని అన్నాడు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశా, రైట్ సార్, కనీసం వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఎలా చెప్తారు, ఎలా వాళ్ళు అభిప్రాయాలు తెలుసుకుంటారు, వాళ్ళకంటూ మీడియా పాయింట్ ఒకటి ఏర్పాటు చేసింది అసెంబ్లీ ప్రాంగణంలోనే. గతంలో హైదరాబాద్లో కానివ్వండి లేదా భారతదేశంలో ఏ అసెంబ్లీలో కూడా ఈ విధంగా మీడియాని నియంత్రణ చేసినటువంటి దాఖలాలు లేవు. అసెంబ్లీ లోపలికి రాకూడదు, అంతవరకు అందరూ ఒప్పుకుంటాము, కానీ ప్రాంగణానికి లోకి అలౌ చేయడం మాత్రం అది ఉంది. అలౌ చేయండి అంటే ఎట్టి బస్సులో మీడియాని మాత్రం అలౌ చేయమని అన్నారు. అంటే దీని వెనకమాల ఉన్నటువంటి దురుద్దేశాన్ని మనం గ్రహించాలి. ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి రూమే కాదండి, అసెంబ్లీ ఏమన్నా తడిచిపోయిందా, అసెంబ్లీలో ఏమన్నా లీకులు అయినాయా, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఛాంబర్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మిగతా మంత్రుల ఛాంబర్లు ఎలా ఉన్నాయి, మీడియాకు చూపించండి. మీడియా ద్వారా ప్రపంచానికి తెలియనివ్వండి ఇక్కడ ఏం అన్యాయం అక్రమాలు జరగలేదని. జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ మాత్రం దారుణంగా పోయింది. అది కూడా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వర్కర్లు లేదంటే ఎవరో స్టాఫ్ తీసిన చిన్న మీడియా ద్వారానే ఇవాళ ప్రపంచానికి ఈ వాస్తవాలు తెలిసినాయి. ఒకవేళ అలాంటి చిన్న విజువల్ కూడా బయటికి రాకపోయినట్లయితే ప్రపంచానికి ఈ దోపిడీ, ఈ లీకుల్ని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం బయటకు చూపించడానికి మాత్రం ఎటువంటి వీలు లేకుండా చేసేదని చెప్పి నేను భావిస్తా ఉన్నానండి. చంద్రబాబు నాయుడు గారు అయితే మాటలైతే ఈ ప్రపంచానికే ఇది రాజధాని, ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రపంచానికే ఒక మళ్ళీ తుణుకని చెప్పి చూపిస్తాను చెప్పారు. ఇవాళ పరిస్థితి చూస్తే అసెంబ్లీలో నీళ్లు కారుతుందంటే ఎంత అవమానమో ఇదా. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, అయ్యా నువ్వు జాగ్రత్త, తొందరపడొద్దని చెప్పినా కూడా ఎవరి మాట లెక్క చేయకుండా నేను దీంట్లో అనుభవశాలి అని చెప్పేసి ఇటు సింగపూర్ నుంచి, ఇటు మలేషియా నుంచి, ఇటు అమెరికా నుంచి ఎంతెంత మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసి మరి ఇది కట్టి కారుతుందంటే, ఒక కొత్త ఇల్లు కట్టిన తర్వాత, కొత్త మేడ కట్టిన తర్వాత అది కారుతుందంటే ఎంత అవమానకరమో. ఇవాళ ఏం చెప్తారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనేమో నువ్వు ఏదో చెప్తున్నావు, పాడు చేస్తున్నావు చెప్పారు. ఇవాళ పరి చూస్తే ఏ విధంగా ఉంది. ఇవాళ ప్రపంచంలో మీ రాజధానిని కట్టిన విధంగా ఎవరు ఏ విధంగా అనుకుంటారు. అందుకనే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా తొందరపడొద్దు, నిదానంగా చేయను అంటే, కాదు నేను అనుభవగల మనిషిని అని చెప్పి చేశారు. కానీ ఇవాళ పని చూస్తే మొత్తం కారిపోతుందంటే ఇవాళ మరీ దారుణ పరిస్థితి. మరి అది కూడా ఎంత అంటే ఒక అడుగుకి 9,000 10,000 రూపాయలు ఖర్చు పెట్టి చేశారంటే ఇది ఎంత ప్రపంచ పటంలోనే ఇది ఎంత అవమానకరమో. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు పైకి తీసుకుని కాదు కింద తీసుకెళ్ళిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇవాళ కనీసం లోనికి వెళ్ళడానికి మీరు మీడియా పంపించంటే మీరు చేసి తప్పే కదా, ఆ తప్పనే కనబడుతుంది. ఇది ఈ రాష్ట్రం కాదు, ఈ భారతదేశం కానీ ప్రపంచంలో కూడా మీరు చేసిన తప్పు మామూలు తప్పు కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా ఎత్తి చూపిస్తుంటే దానికి మీరు వ్యతిరేకం. మేము రాజధాని కట్ట వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ పరిస్థితి ఏంటి మేము చెప్తున్నా కూడా మీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు కాదు అలాంటివి ఇలా అని చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, ఇవాళ నిజంగా ఈ రాజధాని ప్రాంతంలో మొత్తం కారుతుంటే మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం ఈ ప్రపంచ పటంలో ఈ విధంగా చూపించారంటే ఎంత అవమానకరమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇప్పుడు దాని గురించే అండి ఇప్పుడు మేము కూడా చెప్తుంది. ఇవాళ ఏంటంటే చిన్నపాటి వర్షానికే ఎంత లీక్ అయిపోతుందంటే మిగిలిన స్లాబులు కూడా ఏంటంటే నిన్న చాలా మంది చెప్పడం ఏంటంటే మన టీవీలో కూడా పైనంతా కూడానేమో లీక్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. జగన్ గారి ఛాంబర్లోనేమో నీళ్ళైతే కారిపోయినాయి. ఇవాళ ఏంటంటే మేము అనేది ఏంటంటే కనీసం మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలని లోపలికి వెళ్ళమంటున్నారు కరెక్టే. మీడియా వాళ్ళు కూడా లోపలికి వస్తే ఏంటంటే వారు కూడా చూస్తారు, ప్రపంచానికి ఏంటనేది మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే మేము ఒకళ్ళని మేము మాట్లాడామనుకోండి, మేము మాట్లాడితేనే ఏంటంటే ఇదిగో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారండి ఇంకెవరు మాట్లాడలేదని కొంత భావం ఉంటే ఉండొచ్చు. కాబట్టి మేము అనేది ఏంటంటే మీడియా వాళ్ళు కూడా అలౌ చేస్తే అందరూ వెళ్తాం, లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ లీక్ అయిపోయింది ఏంటి అని చూసి మళ్ళీ బయటకు వస్తాం. ఇప్పుడు మేమందరం కూడా కోరేది ఒకటే, అసెంబ్లీలో నిన్న కురిసినటువంటి వర్షానికి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఇచ్చినటువంటి ఛాంబర్లోనే అంత వర్షం కురిసి ఆ రకంగా సీలింగ్లు 2-3 అన్ని కూడా తడిసి ముద్ద కింద పడిపోయింది.
మరి ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ యొక్క ఆఫీసులో ఈ రకంగా తెలిస్తే ఈ బ్యాక్ మొత్తంలో కూడా ఎన్ని రకాలుగా తెలిసినాయి, వాటిని మీరు బయటకు ఎందుకు రానిట్లేదు? మేము కోరేది ఒకటే, లోపాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము మీడియా మిత్రుల ద్వారా లోపల మీడియాలో వచ్చేటువంటి నిజమా అబద్ధమా అక్కడ వర్షానికి తెలిసినే తరలేదని కూడా మీడియా మిత్రులు అనుమతిస్తే కానీ అది బయటికి రాదని కూడా మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా మీడియాను లోనికి అనుమతిస్తేనే అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ మొత్తాన్ని చూసి ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఏం లోపాలని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారని మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా త్వరగా నిర్మించేటువంటి తాత్కాలిక రాజధాని చూస్తూ ఉంటే ఇది నిజంగా తాత్కాలికంగానే ఉంది. ఎందుకంటే ఇంతవరకు కొద్ది వర్షానికి తడిసిపోతారు, భారీ వర్షాల గురించి వర్షాకాలం వస్తూ ఉంది. మరి వర్షాకాలంలో వారం రోజులు నెల రోజులు కూడా వాయుగుండాలు పడే యొక్క మరి మేఘ ఋతుపవనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాలు బాగా కురితే ఈ పరిస్థితి అనేది కూడా ప్రజల్లో ఒక అలజడి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఇవన్నీ కూడా సర్దిద్దుకోమని, లోపల అన్ని కూడా చాలా శాంబర్లు తడిసిపోయి ఉన్నాయి వేరే కూడా. మరి ఆఫీసర్స్ రూమ్లో కానీ అన్ని కూడా దానికి కూడా అన్ని కూడా తిరగాలని మీడియాను అనుమతించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదే అన్న మళ్ళీ మేము వస్తేనేమో మన దగ్గర ఏం యూజ్ లేదు. సెక్రటరీ స్పీకర్ ఏం చెప్పారు మీరు చెప్పిన ఒప్పుకున్నాను. మీరు 100% మీరు చెప్పింది అంటే ఒప్పుకున్నా, కానీ మీడియా పెట్టుకోవడం ఉంది కదా స్పీకర్ కానీ అదే చెప్తాను. మీరు చెప్పింది మీరు దానికి ఓటేసాను కరెక్ట్, కానీ మీడియా పెట్టుకోవడం ఉంది కాబట్టి అక్కడ దాకా అనుమతి. ఎందుకంటే మన ఎమ్మెల్యేలు కాబట్టి ఎందుకంటే సెక్రటరీ గారితో మాట్లాడారు. సెక్రటరీ గారు సార్ మీరేం లేదు, మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సెక్రటరీ గారు లోన్ తెలియజేయలేదని మాట్లాడుతున్నాం.